वरंगल जिला भेड़ और बकरी प्रजनक संघ के राज्य महासचिव उदुथा रविंदर ने सरकार से मांग की है कि डीडी बांधने वाले गोला कुरुमाओं को डीडी वापस करने के बजाय नकद हस्तांतरण के माध्यम से भेड़ के वितरण को लागू किया जाए। भेड़ और बकरी प्रजनक संघ की हनुमाकोंडा जिला समिति के तत्वाधान में जिला सम्मेलन वारंगल शहर में जेडी कार्यालय के पास पशु चिकित्सक संघ भवन में संघ के जिला अध्यक्ष सथा बोइना रमेश की अध्यक्षता में आयोजित किया गया। अतिथि थे एसोसिएशन के राज्य अध्यक्ष किले गोपाल, उदुथा रविंदर, राज्य नेता गद्दा कृष्ण श्रीकांत, जिला सचिव कदा बोइना लिंगैया और अन्य ने बैठक में भाग लिया और कहा, पिछली सरकार गोला कुरुमास को भेड़ें वितरित करेगी। राज्य भर में 7,31,368 लाभार्थियों की पहचान लाभार्थियों के रूप में की गई और आधी भेड़ें भी वितरित नहीं की गई। पूरे राज्य में गोला कुरुमास ने पिछले 2 सालों में इस उम्मीद में निर्णय लिया है कि भेड़ें आएंगी और 80,000 लोगों ने दस्तावेजों पर हस्ताक्षर किए और आज भी भेड़ों का वितरण नहीं किया गया। लेकिन वो गुस्से में थे कि सरकार ने भेड़ें ना भेजकर धोखा दिया। चुनाव से पहले कांग्रेस पार्टी की बीसी घोषणा के दौरान उन्होंने कहा कि वो कामारेड्डी के सभी गोला कुरुमाला में 2 लाख रुपए स्थानांतरित करेंगे। अब ये घोषणा करना कि गोला कुरुमाओं को भ्रमित करने के लिए डीडी लौटाए जा रहे हैं, गोला कुरुमाओं को धोखा दे रहा है। तेलंगाना हनुमाकोंडा। नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు రేపు ఇక్కడ వరంగల్ నగరంలో జరుగుతూ ఉన్నాయి। ఈ సందర్భంగా ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది। ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలలో గతంలో గొర్రెల కాపర్లు గొర్రెల కోసం కట్టిన డీడీలు వాపసు తీసుకోవాలని చెప్పి కొంతమంది కలెక్టర్లు ఒత్తిడి చేస్తూ లేఖలు రాస్తూ ఉన్నారు। దాన్ని చర్చించడం కోసం రేపు రాష్ట్ర కమిటీ ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది। మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజులలో రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుమలకు 2వ విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ 3 నెలలు అయిపోయి 5 నెలలకు వచ్చింది। ఎన్నికల కోడ్ పేరుతోటి ఇన్ని రోజులు మేము కూడా ఓపిక పట్టినాం। కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా గొర్రెల డీడీలు వాపసు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఓపిక పట్టినందుకు వీళ్ళందరికీ డైరెక్ట్గా నగదు బదిలీ మొత్తం యూనిట్ కాస్ట్ మొత్తం 1,75,000 రూపాయలు మొత్తం 80,000 మందికి వారి వారి అకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఒకవేళ ఆ రకంగా చేయనంటే అంతకంటే బెటర్ ఆప్షన్ ఏమున్నది ప్రభుత్వం దగ్గర అనేది కూడా స్పష్టతనివ్వాలి। కొన్ని జిల్లాలలో కలెక్టర్లు డబ్బులు ఇస్తామంటారు, కొన్ని జిల్లాలలో ఇవ్వమంటారు। కాబట్టి ఎవరికి ఏ క్లారిటీ కూడా ఇవాళ అధికారులకు తెలవట్లేదు। ముఖ్యమంత్రి గారి దగ్గరనే పశుసంవర్ధక శాఖ ఉంది, దీనికి మంత్రి లేడు। కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక వారం 10 రోజులలో దీని మీద స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి। లేకపోతే రానున్న రోజులలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। ఉడత రవీందర్, గొర్రెల మేకల పెంపకందారుల